అగో అట్లా చూస్తారేందుల్లా మీరు కూడా కొట్టుర్రి చప్పట్లు. చలో రెడీ. చప్పట్లు కొట్టమంటున్నావు మంచిగానే ఉన్నది కానీ ఎందుకో చెప్తలేవేందని చూస్తున్నారు కదా. ఇగో గిరి చూడుర్రి, చప్పట్లే కాదు చిటికెలు కూడా వేస్తారు. నాకు కూడా కొంచెం స్వార్థం ఉంది. మీరు మంచిగా పనిచేస్తే రెండోసారో మూడోసారో కావడానికి ఉంటుంది. నేను కష్టపడతా, నేను కూడా మీతో పాటు పనిచేస్తా. మూడోసారి కూడా రేవంత్ సారే ముఖ్యమంత్రి అవుతాడట. కాకపోతే టీచర్లు మంచిగా పని చేయాలన్నట. సారు కూడా చేస్తానంటున్నాడు. సారేం పని చేస్తాడో చూడుర్రి. నేను కూడా వస్తా. మీరు ఏడికి రమ్మంటే ఆడికి వస్తా, తండాలకు రమ్మంటే తండాలకు వస్తా, గూడాలకు వస్తా, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా. అక్కడికి వచ్చుడే సార్ చేసే పని అన్నట్టు. పాపం రేవంత్ సారు ఉట్టిగా వచ్చిపోతే పని చేసినట్టు కాదని ఎవరన్నా చెప్పరాదుర్రి. నేను చిన్నదాన్ని అయిపోతే ఎట్లా చెప్పాలే. కానీ ఈ మాట వింటే కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు పరిస్థితి ఏందో ఏమో పోన్రి. మొన్ననే మస్తు గరమైండు, ఇప్పుడు ఇంకేం చేస్తాడో. ఇంకో గమ్మది ముచ్చట చెప్పిండు సారు, అది కూడా చూడుర్రి. తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 27,000 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో 24 లక్షల మంది స్టూడెంట్స్ చదువుకుంటున్నారు. అదే ప్రైవేట్ లో 11,000 పాఠశాలలు ఉన్నాయి. 34 లక్షల మంది పిల్లలు ఈ రోజు ప్రైవేట్ పాఠశాలలలో చదువుకుంటున్నారు. దీనికి కారణం అయితే నేనై ఉండాలి. అబ్బర బిడ్డ, ఇన్నొద్దులకు ముఖ్యమంత్రి సారు కరెక్ట్ పాయింట్ కాడుకొచ్చిండు. టీచర్లు చక్కగానే పనిచేస్తున్నారు. జర మీ పనితనమే చెకింగ్ చేసుకోండి సారు. ఒక్క బడిలనన్నా సౌలతులు చక్కగున్నాయా? పురుగుల బువ్వ పెట్టబడితిరి, మురికి నీళ్లు తాపబడితిరి, పాములు వచ్చి పానాలు తీసినా అటు దిక్కుపోయి చూడకపోతిరి. ఇక సర్కారు బడులకు రమ్మంటే పిల్లలు ఎట్లొస్తారు సారు? అట్లా సౌలతులు లేని బడులకు పానాలతోని మళ్ళా ఇంటికొస్తారో రారో తెలవని బడులకు మీ పిల్లలను తోల్తారా? చెప్పుర్రని పబ్లిక్ అడుగుతున్నారు. అయినా అడిగి ఫైదా ఏ ఉన్నది చెప్పుర్రి. 20 నెలల సంధి చూస్తలేమా?